హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. చాణక్యుడు ప్రకారం నిజమైన స్నేహితుడు జీవితానికి అత్యంత విలువైన ఆస్తి. స్నేహితులు లేని వ్యక్తి జీవితం వృధా అయిపోతుంది. జీవితంలో ప్రతి ఒక్కరికి స్నేహితులు కావాలి, కానీ పరిపూర్ణ స్నేహితుడు ఎవరో మీరు ఎలా గుర్తిస్తారు? మరి ఆ విధంగా గుర్తించాలి అంటే చాణక్యుల వారు మనకి కొన్ని విషయాలనైతే చెప్పడం జరిగింది. మరి ఆయన చాలా వరకు మనకి ఉపయోగపడేటువంటి చాలా విషయాలను మనకు బోధించారు. మరి వాటిల్లో ఈ కొన్ని విషయాలైతే మనం తెలుసుకుందాం. అయితే మన నిజమైన స్నేహితులు ఎవరు? ఎవరైతే మన నిజమైన స్నేహితులు ఉన్నారో వారిని ఎలా కనిపెట్టడం అని మనం తెలుసుకుందాం. మీరు గనుక ఈ విధంగా గుర్తించకుంటే మీరు శత్రువులతో స్నేహం చేయాల్సి వస్తుంది. ఇలా జరిగితే నీ జీవితం నాశనం అయిపోతుంది అంటాడు చాణక్యుల వారు. నిజమైన స్నేహితులను గుర్తించడానికి చాణక్యుడు చెప్పిన మార్గాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీ ముందు మర్యాదగా మాట్లాడి వెనుక మీ పనిని పాడు చేసిన స్నేహితుడిని వదిలేయడం చాలా మంచిది. చాణక్యుడి ప్రకారం అటువంటి స్నేహితుడు విషపూరిత పాము వంటివాడు, ఊసరవెల్లి వంటివాడు. మీ ముందు మర్యాదగా మాట్లాడి మీ వెనుక మీకు హాని చేసే వారితో ఎప్పుడూ స్నేహం చేయకండి. అలాంటి వారు చెడ్డవారవుతారు. అయితే ఒక ఇల్లు సంతోషంగా ఉండాలి అంటే ఆ ఇంటి పిల్లలు, కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి. పిల్లలను బాగా పెంచడం తల్లిదండ్రుల కర్తవ్యం. ప్రతి కుటుంబ సభ్యుల మధ్య నమ్మకం చాలా అంటే ముఖ్యం. ఆ కుటుంబంలో పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా ఆ కుటుంబంలోని సుఖదుఖాలలో పాలు పంచుకోవాల్సి వస్తుంది. స్నేహితుడు కూడా అలానే భాగస్వామి లాంటివాడు, కుటుంబంలోని వ్యక్తిలాగానే ఉండాలి. మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఆ పరిస్థితులలో స్నేహితుడు మీకు అండగా ఉంటే అతనే మీ నిజమైన స్నేహితుడని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి? స్నేహితుడు మీకు ఎప్పుడూ కూడా అండగానే ఉండాలి. ఆ విధంగా ఉంటేనే అతను మీ నిజమైన స్నేహితుడవుతాడు. ఏదైనా సమస్య చుట్టుముట్టినట్లయితే లేదా శత్రువు మిమ్మల్ని మీ మీదకు వచ్చినట్లయితే అటువంటి సంక్షోభంలో ఒక స్నేహితుడు మీకు సహాయం చేస్తే అతను నిజమైన స్నేహితుడు అని మీరు అనుకోవాలి. మీ స్నేహితుడు ఏదైనా ముఖ్యమైన పనిలో మీకు మద్దతు ఇస్తే అతను మీ నిజమైన స్నేహితుడు అని మీరు గుర్తుంచుకోండి. నిజమే కదండి? చాణక్యుడి ప్రకారం మిమ్మల్ని సమాధికి తీసుకెళ్లడానికి మరణంలో కూడా సహకరించే వాడే నిజమైన స్నేహితుడు. అలాంటి వారితో స్నేహం చెయ్యాలి. మీ జీవితంలో ముఖ్యమైన రహస్యాలు, మీకు సంబంధించిన సన్నిహిత విషయాలను ఇతరులతో పంచుకోని వ్యక్తి నిజమైన స్నేహితుడు. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులకు తెలియజేసే వారితో మీరు స్నేహం చేస్తే అతను మిమ్మల్ని అవమానించవచ్చు. మీరు తీవ్రమైన ఇబ్బందులతో బాధపడవచ్చు. మీ గురించి మీ రహస్యాన్ని ఇతరులకు వెల్లడించే వ్యక్తి మీ స్నేహితుడిగా పరిగణించబడదు. ఇది గుర్తుంచుకోండి. మీ స్నేహితులను గుర్తించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. లేదంటే మీ జీవితాన్ని నాశనం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. శత్రువులను మిత్రులుగా ఉంచుకుని వారితో సురక్షితంగా ఉండలేరని చాణక్యుడైతే చెప్పడం జరిగింది. కాబట్టి మీరైతే తెలుసుకున్నారు కదా, మన స్నేహితులు ఎలాంటి వారు, మన స్నేహితుడు అని గుర్తించడానికి ఏంటి, ఎలా చెయ్యాలి అన్నది మీరైతే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి చాణక్య నీతి అలాగే మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూస్తూనే ఉండండి చాణక్య నీతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు మనకి ఏం సందేశాన్ని ఇవ్వబోతున్నారనేది రేపటి వీడియోలో తెలుసుకుందాం.